నయన తేజమేనకారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీ శ్రేణు ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 82, 83, 84 శ్లోకాలని చెప్పుకోబోతున్నాం. ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని విని దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకొని విశ్లేషణ విన్న తర్వాత అనువాద పద్యాన్ని కూడా విందాం. ఆ తర్వాత ఇదే క్రమాన్ని మళ్ళీ మనం ఫాలో అవుతాం అన్నమాట. ముందుగా 82వ శ్లోకం. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాదిరూపం దధౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాం చ త్వద్దేహభాగో హరిః పూజ్యాత్ పూజ్యతరః స ఏవ హి న చేత్కో వా తదన్యోధికః. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని విందాం మనం. ఆర్యాపతే, ఓ పార్వతీపతి, హి ఏ కారణం వల్ల, హరిహి విష్ణుమూర్తి, బాణత్వం నీకు బాణమయ్యాడు, వృషభత్వం నీ యొక్క నందివాహనం అవుటయు, అర్ధవపుష సగం శరీరంతో, భార్యాత్వం నీ భార్య ఎగుటయు, ఘోడిత్వం నీ పాద దర్శనానికై వరాహం అవడం కూడా, సఖిత మోహిని రూపంతో మిత్రుడవడం, మృదంగ వహతాచ తాండవమాడేటప్పుడు మధ్యలో ఆట ఎగుట, ఇత్యాది రూపం ఈ మొదలైన ఆకారమును దధో ధరించాడు, త్వత్పాదే నీ పాదమునందు, నయనార్పణంచ అంటే కమలములు పూజించినప్పుడు వెయ్యి పూర్తి చేయాలని నేత్రాలని అర్పించుటయు, కృతవాన్ చేసిన వాడయ్యాడు, చ ఇంతయు కాక, త్వద్దేహ భాగ నీ దేహమందు ఒక భాగం కలవాడయ్యాడు, సేవ ఆ విష్ణువే, పూజ్యాత్ పూజ్యులైన బ్రహ్మాదుల కన్నా, పూజ్యతరహ ఎక్కువగా పూజింపదగినవాడు, నో చేత్ అలా కాకపోతే, తదన్యః ఆ విష్ణువు మరొక్కడు, అధికః ఎక్కువవాడు, కోవా అంటే ఎవరున్నారు అని అడుగుతున్నారు అనమాట. ఓ భవానీపతి, విష్ణుమూర్తి నీకు బాణంగాను, వృషభంగాను, నీలో అర్ధశరీరం గ్రహించి భార్యగాను, వరాహంగాను, ప్రియ సకుడిగాను, నీ నృత్యంలో మృదంగవాజకారునిగాను అనేక రూపాలు గ్రహించి నీ పూజకు తన నేత్రాలను అర్పించి అందరికంటే పూజ్యుడై తనను మించిన వాడు లేననిపించుకున్నాడు. ఇంతకంటే అధికమైన వాడు ఇంకొకరు ఎవరైనా ఉన్నారా అంటూ ఇందులో భావన వస్తుందన్నమాట. మరి దీని వివరణ ఏంటి? స్థితికారుడు, పోషకారుడు, త్రిమూర్తుల్లో ఒకడు అయిన మహావిష్ణువు అంతటి వాడు శివపాద దర్శనానికై చేసిన ఒక ప్రయత్నాన్ని గురించి మనకి 73వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ఆ శ్రీ మహావిష్ణువే ఇంకా ఎన్నెన్ని ప్రయత్నాలు చేసి ఆ శివుణ్ణి మెప్పించి దేవతలందరిలోనూ
పూజ్యతరుడయ్యాడో చెప్తున్నారు ఈ శ్లోకంలో మనకి. విష్ణుమూర్తి త్రిపురాసుర సంహారంలో శివుడి విల్లుకి బాణంలాగా ఆయన మారిపోయాడు. వృషభమై శివుడికి వాహనం అయ్యాడు. ఆర్య రూపంతోటి శివుణ్ణి సగ శరీరంగా భార్య అయ్యాడు. పాదదర్శనానికి వరాహమయుడయ్యాడు. జగన్మోహిని రూపంలో శివుడిని మోహించడానికి సఖి అయ్యాడు. శివుడు తాండవ నృత్యం చేస్తున్నప్పుడు ఆయన మద్దెలు వాయించాడు. శివునికి సహస్ర కమలార్చన చేస్తున్నప్పుడు ఒక కమలం తగ్గితే తన నేత్రాన్నే కమలంగా శివుడికి అర్పించాడు. ఇన్ని విధాలుగా శివుని అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించి చివరికి శివానుగ్రహ పాత్రుడై బ్రహ్మాది దేవతల కంటే కూడాను అందరికంటే అతను పూజ్యతరుడయ్యాడు. ఇలా అనుకోవడం తప్పైతే ఆ విష్ణువు తప్ప బ్రహ్మాదులు అదుగుడు ఎవరున్నారు అని అంటున్నారు శంకరులు వారు. దీన్ని బట్టి బ్రహ్మాదులు పూజ్యులని, విష్ణువు పూజ్యతరుడని, శివుడు పూజ్యతముడని అర్థం చేసుకోవాల్సి ఉంది ఇక్కడ మనకి. అందరికంటే పూజ్యతముడు శివుడు, పూజ్యతరుడు విష్ణువు, పూజనీయులు మనకి బ్రహ్మాది దేవతలు అంటూ చక్కగా ఈ శ్లోకంలో వివరించబడింది. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా వినేద్దాం. నవ్యబాణం మౌచు దివ్య వృషభమౌచు అర్ధదేహమున అర్ధాంగియౌచు మంచి మిత్రుండౌచు మధ్యల వాడౌచు చరణమున్ కనగ సూకరమునౌచు ఈ విధముగా విష్ణువిని రూపులు దాల్చి దేనికై ఇట్లయ్యే తాను అట్టి నీ పాద పూజలో నేత్రార్పణము చేసి భవదీయ శారీర భాగమయ్యే ఆ విధముగా చేసిన అచ్యుతుండు పరమ పూజ్యులు బ్రహ్మాది వరుల చేత పూజ్యతరుడుగనయ్యే ఓ భూతనాథ అట్లు కాదేని అధికుడౌ అన్యుడెవడు. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని. ఇప్పుడు 83వ శ్లోకాన్ని కూడా వినేద్దాం మనం. जनसंवृतियुतानां सेवया देवतानां न भवति सुखलेशः संशयो नास्ति तत्र अजनिमं मृतरूपं साम्बमीशं भजन्ते यैह परमसौख्यं ते हि धन्या लभन्ते. అనురాధ ఎంత చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని విందాం మనం. జనన మృతియుతానాం చావు పుట్టుకలతో కూడిన దేవతానాం దేవతల యొక్క సేవయ భజనల చేత సుఖలేశ సుఖము లేశమైనను న భవతి కలగదు తత్ర అక్కడ సంశయ సందేహము నాస్తి లేదు అంటున్నారు. ఏ అంటే ఎవరు, ఏ పురుషులైతే, అజనిం అంటే జననము లేనివాడును, అమృత రూపం మరణరహితమైన రూపము కలవాడును, సాంబం శక్తితో కూడిన వాడును, ఈశం శివుని ఇహ ఈ శరీరం నందుండగానే భజంతే సేవించుచున్నారో తే వారు ధన్యాహ కృతార్థులై పరమసౌఖ్యం మోక్షం లభంతే పొందుతున్నారు అంటున్నారు. ఇక్కడ తాత్పర్యం ఏమిటొస్తుంది? జనన మరణము కల దేవతలను పూజించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు, దీనివల్ల సుఖం ఏమీ లేదు, ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. జనన మరణ రహితుడైన సదాశివుణ్ణి సేవించి వారి జన్మ ధన్యమై వారు గొప్ప సుఖాన్ని పొందుతారు అంటూ చాలా చిన్న తాత్పర్యంతో మనకి అర్థమయ్యే విధంగా ఇందులో చెప్పేశారనమాట. ఇప్పుడు దీని వివరణ దగ్గరికి వెళ్తే, ఏ ఏ పనులకు ఎవరెవరి దగ్గరికి వెళ్తే పనులు సక్రమంగా జరిగి చివరికి ఫలం చేకూరుతుందో ముందే తెలుసుకోవడం అవసరం మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా దర్జీవాడి దగ్గరికి వెళ్ళి బట్టలు ఉతకమంటే ఎలా ఉంటుంది?
అలాగే మనం జనన మరణాలకు అతీతమైన శాశ్వతానందాన్ని అంటే మోక్షానందాన్ని పొందాలి అంటే ఆ జనన మరణాలు జయించిన వారు ఎవరైనా ఉంటే, అంటే జనన మరణాలు ఎవరికి ఉండవో లేదా పని చేయవో వారి దగ్గరికి వెళ్ళాలి. దిక్పాలకులమని చెప్పుకున్న ఇంద్రాది దేవతలు, సృష్టికర్త అయిన బ్రహ్మతో సహా ఇతర దేవతామూర్తులందరూ కూడాను ప్రళయకాలం ఆసన్నం అవగానే కాలవశులు కావాల్సిందే. జనన మరణ క్లేశాలు పొందాల్సిందే. వాళ్ళకి విషయానందమే తృప్తిగా ఉండదు. ఇంకా వాళ్ళు శాశ్వతానందాన్ని ఎలా పొందగలరు? ఎలా ఇవ్వగలరు? కానీ ప్రళయంలో కూడా సాక్షీభూతుడుగా నిలిచి ఉండేది ఒక్క సదాశివుడే. ఆ సదాశివుడికి జనన మరణాలనేవి లేవు. జననమే ఉంటే తల్లిదండ్రులు అయ్యేవారే కారు. మరణమే ఉంటే విషం మింగేవాడు కాదు. యమధర్మరాజును రొమ్ముపై తన్ని మార్కండేయుడు కాపాడగలిగేవాడు కాదు. ఎప్పుడూ ఉండడమే ఆయన కీలక లక్షణం. ఈ లక్షణం మరి ఏ ఇతర దేవతలకి కూడాను లేదనమాట. ఆయనలోంచే ఈ విశ్వం యావత్తూ వస్తూ నిలుస్తూ చివరికి లీనమైపోతూ ఉంది అందులోనే. ఈ 3 ప్రక్రియలు ఆయన యందే జరుగుతున్నాయి. ఆయన ఈ మూడింటికి సాక్షీభూతుడుగానే నిలబడి ఉన్నాడనమాట. అందుకే ఆయన సదాశివుడు అంటే ఎప్పుడూ మంగళకరంగా మనగలిగేవాడు అని. ఇటువంటి లక్షణం గలవారిని ఆశ్రయిస్తే శాశ్వతత్వం అంటే ఏమిటో, జనన మరణాతీతమైన స్థితి అంటే ఏమిటో, మోక్షానందం అంటే ఏమిటో తెలిసి ఇహలోకంలో శరీరంతో ఉన్నప్పుడే వాటిని పొందవచ్చు గాని జన్మిస్తూ మరణిస్తూ కాళవశలై ఇతర దేవతల్ని ఆశ్రయిస్తే ఏం ప్రయోజనం అంటున్నారు శంకరుడు వారు మనకి ఈ శ్లోకంలో. చాలా చక్కటి వివరణ విన్నాం మనం. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడాను వినేద్దాం. చావు పుట్టుకలతో సంబంధమున్నట్టి దేవతాగణముల సేవ చేత సుఖము లేశమ్మైన చూడగన్ కలుగదు అనుటలో సందేహమసలు లేదు. అజనితుండు మరియు అమృత రూపము వాడు ఆర్యాసతిని కూడునట్టివాడు సర్వలోకములకు సంధానకర్తయౌ మృత్యుంజయాఖ్యుడౌ మృదుని నిత్యము ఎట్టివారలు మనసులో ఇహమునందు ఉంచునప్పుడే సేవించుచుందురు. అట్టివారు నిజముగా ధన్యులై పరమ సౌఖ్యమనెడు మోక్ష సాయుజ్యమును అందురయ్యా. చాలా చక్కగా పాడి వినిపించారు డాక్టర్ గారు. ఇప్పుడు ఈ రోజుకి ఆఖరిదైన 84 శ్లోకాన్ని విందాం మనం. शिव तव परिचर्या संविधानाय गौर्या भव मम गुणधुर्यां बुद्धिकन्यां प्रदास्ये सकलभुवनबन्धो सच्चिदानन्दसिन्धो सदय हृदय गेहे सर्वदा సంవసత్వం. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు. చక్కటి శ్లోకం ఇది. దీని యొక్క ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం ముందు. శివ ఓ శివప్రదుడా, భవ ఓ సర్వోత్పాదకుడా, సకల భువన బంధో సమస్త లోకాలకి బంధువైన వాడా, సదయా దయావంతుడా, గౌర్యా పార్వతీదేవితో కూడా, తవ నీ యొక్క పరిచర్యా సన్నిధానాయ సేవించడానికి సమీపమందున్న వాడి కొరకు, మమ నా యొక్క, గుణధుర్యాం అంటే సకల గుణాలని వహించిన, బుద్ధి కన్యాం బుద్ధి అను కన్యను, ప్రదాస్యే దానం చేస్తాను, త్వం నువ్వు, హృదయ గేహే నా హృదయమును గృహమునందు సర్వదా ఎల్లప్పుడును, సంవస సుఖంగా నివసించు అని అడుగుతున్నారన్నమాట శివుణ్ణి శంకర భగవత్పాదుల వారు. సకల లోకబంధువా, సచితానంద సముద్రుడా, ఓ దయావంతుడా, ఓ శివ, పార్వతితో కలిసి నువ్వు ఎల్లప్పుడూ నా హృదయం అనే ఇంట్లో నివసించవయ్యా.
నీకు సేవ చేయడానికి సద్గుణవతి అగు నా బుద్ధి అనే కన్యనిస్తాను నీకు అని ఆయన్ని ప్రార్థిస్తున్నారు శంకరుల వారు. మరి దీని యొక్క వివరణ ఏమిటి? కైలాసంలో ఉన్న శివుణ్ణి ఊహించుకొని ఎక్కడెక్కడి దేవాలయాలకు వెళ్ళి ఆ దేవాలయాల్లో విగ్రహాల్లో శివుణ్ణి ఊహించుకొని ధ్యానంలో శివుణ్ణి ఊహించుకుని భజించడం కంటే ఎక్కడికి కదలకుండా ఓ చోటనే స్థిరంగా ఉండి ఆ శివుణ్ణి సేవించడానికి వీలుందా అని శంకర్లు ఆలోచించారు. ఓ గృహస్థుకు బాగా నచ్చిన కుర్రవాడు ఒకడున్నాడు. ఆ కుర్రవాడు అన్ని విధాల యోగ్యుడు, యువకుడు, సాధువు, నిత్య సంతోషి, జ్ఞానవంతుడు, ధనవంతుడు, ఆశిష్టుడు, బలిష్ఠుడు, ధడిష్ఠుడు. ఇలా ఎలా అయినా ఆ కుర్రవాడు ఎప్పుడూ తన ఇంట్లోనే తన వద్దే ఉంటే బాగుంటుందని అనుకున్నాడు. అంతే. ఒకే ఒక ఉపాయంతో ఆ కుర్రవాడిని తన వద్దనే తన ఇంట్లోనే ఉండేట్టుగా చేసుకోగలిగాడు. తన దగ్గర ఆ కుర్రవాడికి అన్ని విషయాల్లో అన్ని విధాలా సరిపోయే కూతురుంది. వెంటనే ఆ కూతుర్ని ఆ కుర్రాడికిచ్చి ఇల్లరికపుటు అల్లుడుగా తెచ్చుకున్నాడు ఆ గృహస్థు. సరిగ్గా అలాగే శంకర భగవత్పాదుల వారు కూడాను శివుణ్ణి తన దగ్గరే తనలో శాశ్వతంగా ఉండిపోయే విధంగా చేసుకోగలుగుతున్నారనమాట. అయితే శంకరులకు పెళ్లి కాలేదు, పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు అని అనుకుంటున్నారు కదా. ఈ అనుమానం ఏం అక్కర్లేదు. శంకర్ల వారు తన బుద్ధి అనే కూతుర్నే మహాశివుడి సపర్యలకు వినియోగిస్తాను, నా మనస్సు అనే హృదయంలోనూ ఉండిపో అంటూ చాలా చమత్కారంగా ఈ శ్లోకంలో మనకి చెప్పడం జరిగిందనమాట. నా బుద్ధినే నీ సపర్యలకు ఉపయోగిస్తే నువ్వు ఇంక వేరే ఎక్కడికో ఎందుకయ్యా వెళ్ళడం, హాయిగా సుఖంగా నా మనసులోనే ఉండు అంటూ దీని అర్థం వచ్చిందనమాట. ఇప్పుడు దీనికి అనువాద పద్యాన్ని కూడా మనం వినేద్దాం. సకల శుభప్రదా సర్వలోకేశ్వర శాశ్వత శంకర సదయ భావ సచ్చిదానంద ప్రసాదార్ణవ శివ సకల భువన బంధు సాంబమూర్తి పర్వతాత్మజయైన పార్వతితోనున్న పరమేశ్వర ప్రభో వామదేవా మీ సమీపము నుండి మిమ్ము సేవించుటకు సకల సద్గుణరాశి శాంతమూర్తి అయిన నా బుద్ధి ఎనిడి కన్యామణి ఇక దానమిచ్చెద నీవు అద్దాని కొనుచు నా హృదయ గృహమందున నాట్యమాడి సేవ సుఖమంది సతము వసింపుము ఈశా. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 3 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు.